నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తన 23:4. మా తండ్రి ఇంట రకరకములైన చేతికర్రలు మా పితరుల కాలం నాటివి భద్రపరిచి ఉండేవి. మేము బయటికి వెళ్ళినప్పుడల్లా ఆ పరిస్థితికి తగిన కర్రను తీసుకుని వెళ్ళుచుండేవాళ్ళం. అప్పుడు దేవుని దుడ్డు కర్ర అని స్మరణకు వచ్చేది. యుద్ధ దినములలో సహితము ఆయన దండము మనకు తోడయుండును గనుక మనకు భయముండదు. మా బిడ్డ మరణించినప్పుడు మా హృదయములు పగిలిపోయాయి. అప్పుడు మరి ఒక దుడ్డుకర్ర వంటి వాగ్దానం మాకు దొరికింది. రాత్రి గడియలలో ఏడ్చినను తెల్లవారినప్పుడు ఆనందము కలుగును. ఆరోగ్యంతో ఇల్లు విడిచి దూరం పోవలసి వచ్చినప్పుడు మరలా ఇల్లు చేరుకొందునో లేదో అనే పరిస్థితిలో మరి ఒక దుడ్డుకర్ర వంటి వాగ్దానం దొరికింది. నా విషయమైన ఆలోచనలు ఆయనకున్నాయి. అవి నాకు కీడులుగాక శాంతిని కలిగించుటకే జరుగుచున్నవి. అపాయములలోను అనుమానములలోను అయోమయముగా ఉండునప్పుడు మౌనములోను మర్మములోను శీతలమున్నదని దుడ్డుకర్ర దొరుకుతున్నది. అత్యవసరములో కార్యము చేయ వీలు లేనప్పుడు విశ్వసించువాడు వేగిరపడడని వాక్యము నాకు ధైర్యం ఇచ్చింది. దేవుడు నాకు కొన్ని అగ్ని పరీక్షలు రానివనచో నాకు సంభవించినవన్నీ ఎందుకు వచ్చినవో నాకు అర్థం కాకపోయిండునని శ్రీమతి మార్టిన్ లూథర్ అన్నారు. దేవుని దుడ్డుకర్ర ఉపాధ్యాయుని చేతి బెత్తం వంటిది. అది లేని ఎడల విద్యార్థి మేలు పొందనట్లు దేవుని చేతికర్ర లేకుండా మనం సరికాము. అనేక పాఠాలని నేర్చుకోలేము. ఆయన దుడ్డుకర్రతో పాటు ఆయన తన దండమును పంపును. నీ పాదరక్షలు ఇనుపవిడి ఇత్తడునై ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు బలము కలుగును. ద్వితీయోపదేశకాండం 33:25. దేవుడే మనలను రాతి రోడ్ల మీదకి పంపినచో మనకు బలమైన పాదరక్షలను ఇస్తాడు. మనకు తగిన పరికమును ఇవ్వకుండా ఆయన మనకేలాంటి ప్రయాణమును ఏర్పరచడు. మెక్లారెన్